అది మనసు అటువంటిది. అందుకే మన ఏమో అనుష్యానం కారణం బంధాన్ని కానీ మోక్షాన్ని కానీ అన్నిటికీ కారణం ఏదయ్యా? ఆ మనసు భగవంతుడికి అర్పించు. భగవద్ అర్పితం చేసామనుకోండి, ఆయన దాన్ని ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పుతాడు. కీలు గురాకి కీలు తిప్పినట్టు తిప్పుతాడు ఆయన. మనం తిప్పుతాడు ఆయన తిప్పుతున్నాడు. అందుకని అని చెప్పాడు శాస్త్రం. ఏమని? అయ్యా నువ్వు ఆడించేవాడివి, మేము ఆడేవాళ్ళం. అది నా దగ్గర ఉంటే నన్ను ఆడిస్తుంది, నీ దగ్గర ఉంటే నువ్వు ఆడిస్తావు అంతే. ఆ మనసు అది భగవంతుడికి అర్పణ చేస్తే ఆయన ఆడిస్తాడు. ఆయన అంటే జగత్ నాటకాల సూత్రధారులు, ఆయన సూత్రధారుడు, మన పాత్రధారులు అంతే. ఆయన ఆడించేవాడు, మనం ఆడేవాడు. పూర్వకాలం తోలు బొమ్మలు ఆటలు ఉంటుండే, ఇప్పుడు ఆడతలేరనుకోండి. వెనక పక్క ఒకడు ఉంటాడు, ఆ దారాలు లాగుతుంటే ఎగురుతూ ఉంటాయి అనమాట. బొమ్మలు ఎగురుతుంటాయి. ఎట్లా ఎగురుతుంది? ఆ వెనక ఉన్నాడు వాడు. అట్లా మనల్ని కూడా ఎగురగొట్టిస్తున్నాడు ఆయన. ఎగురమంటే ఎగురుతున్నాం, ఆడమంటే ఆడుతాం, పాడమంటే పాడుతున్నాం. ఎవరు ఆడిస్తున్నారు? ఆడించేవాడు కూడా ఉంటాడు. అప్పుడు అందరికీ ఆధారమైన ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను ఆధారంగా పెట్టుకొని నువ్వు లోకంలో జీవించగలిగితే నీకు సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, అన్నీ వస్తుంది. ఆ పరమాత్మను ఆధారంగా పెట్టుకోకుండా జీవించలేవు, సుఖపడలేవు.